గణేష్ ఫెస్టివల్ ఇంతకుముందు ఇట్లా 11 డేస్ చేసేవాళ్ళు కాదు. అసలు ఇట్లా ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1893లో బాలగంగాధర్ తిలక్ మన ఫ్రీడమ్ మూమెంట్ కోసం బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా మనందరం కలవాలి అని ఈ ఫెస్టివల్ని చాలా పెద్దగా చేయడం స్టార్ట్ చేశారు. బేసికలీ వాట్ ఈస్ ద రీజన్? యూనిటీ కోసం. యూనిటీ కోసం ఈ ఫెస్టివల్ 11 డేస్కి స్టార్ట్ చేశాడు. గుర్తుపెట్టుకోండి, యూనిటీ ఈజ్ ద పాయింట్ హియర్. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, మీరు జస్ట్ 1 కిలోమీటర్ వెళ్ళండి. మీరు ఏ ప్లేస్ అయినా తీసుకోండి, 1 కిలోమీటర్ ప్లేస్లో మీకు 20 కనబడతాయి, 20 మండపాలు కనబడతాయి. ప్రతి గల్లీకి ఒక మండపం, ప్రతి గల్లీకి ఒక మండపం. ఇది యూనిటీ అంటారా దీన్ని? ఒక ఏరియా మొత్తానికి ఒకటో రెండో పెడితే చాలు కదండి వినాయకులు. ప్రతి గల్లీకి ఎందుకంటే ప్రతి గల్లీకి గణేశుడు పెట్టి మనం ఏం ప్రూవ్ చేస్తున్నాం? ఈ గల్లీ వస్తాడు చందా అడుగుతాడు, ఆ గల్లీ కూడా వస్తాడు చందా అడుగుతాడు, అది అడుగుతాడు, ఇది అడుగుతాడు. ఇది ఏ విధంగా యూనిటీ ఇస్తుంది చెప్పండి? ఇంకా ఇట్ ఈస్ యాక్చువల్లీ క్రియేటింగ్ డిస్యూనిటీ. వీఆర్ గెటింగ్ డిస్యునైటెడ్. అది మర్చిపోతున్నాం. ఎంతసేపు కాంపిటీషన్. వాడు ఆ బ్యాండ్ని పిలిచిండంట, నేను ఈ బ్యాండ్ని పెడతాను. వాడు 2 రోజులు భోజనం పెడితే నేను 3 రోజులు భోజనం పెడతా. ఏంది ఇది? కాంపిటీషన్ ఇదేమన్నా? మనం ఏం చెప్పదలుచుకుంటున్నాం అండి?